హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ప్రస్తుత రోజుల్లో ప్రజలపై సోషల్ మీడియా ఇంపాక్ట్ మామూలుగా లేదు. చీమ చిటుక్కుమన్నా సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నారంతా. సోషల్ మీడియాను వాడుకొని రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తూ వైరల్ అవుతుంటారు. ఇంటర్నెట్ విషయానికి వస్తే అది వింతగా మారే కొద్దీ అది విస్తృతంగా వ్యాపిస్తుంది. ఈసారి ఇది క్రాష్ డైట్లో ఉన్నట్లు కనిపించే కారు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లో తెగ ఆకర్షిస్తుంది. ఇది ప్రపంచంలోని అతి చిన్న కారు కావచ్చు అనిపిస్తుంది. ఇటాలియన్ ఆవిష్కర్త నిర్మించిన ఈ కారు వాస్తవానికి మోడిఫైడ్ ఫియట్ పాండా. ఇది హాస్యాస్పదంగా సన్నని సింగిల్ సీట్ రైడ్గా రూపొందించారు. ఇది వాస్తవ కారు కంటే చక్రాలపై మెటల్ లైన్ లాగా కనిపిస్తుంది. నవ్వించేంత ఇరుకైన ఫ్రేమ్ ఉన్నప్పటికీ కారు బాగానే నడుస్తుంది. ఆ వ్యక్తి దాన్ని వీధిలో నడుపుతున్నప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 4 చక్రాలు ఇప్పటికీ ఉన్నాయి, కానీ అవి చాలా దగ్గరగా కలిసి ఉండటం వలన దాని బాడీ కనిపించదు. ఇది పూర్తిగా పనిచేస్తుంది. ఫియట్ పాండా అనేది ఇటాలియన్ ఆటోమొబైల్ తయారీదారు ఫియట్ ఉత్పత్తి చేసే ఒక కాంపాక్ట్ సిటీ కారు. దాని చిన్న పరిమాణం, సరసమైన ధర, ఇంధన సామర్థ్యం కారణంగా ప్రసిద్ధి చెందింది. ఇది యూరప్ అంతటా ముఖ్యంగా పట్టణ డ్రైవింగ్ కోసం పోటీ పడ్డారు. 1980లో మొదట ప్రారంభించిన పాండా అనేక ఆధునీకరణలతో వాహన ప్రియులకు ఆకట్టుకుంటుంది. రోజువారీ ఉపయోగం కోసం ఒక ఆచరణాత్మక ఎంపికగా మిగిలిపోయింది. అయితే అది కంపెనీకి చెందిన కారు అత్యంత చిన్న సైజులో రోడ్లపై పరుగులు పెట్టుతుండటంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ కారు సోషల్ మీడియా అంతగా ఆసక్తి చూపలేకపోయింది. అయితే కామెంట్ల విభాగం అది కామెడీ క్లబ్గా మారిపోయింది. ఈ వ్యక్తి న్యూయార్క్ అపార్ట్మెంట్ నడుపుతున్నాడు అని ఒక వినియోగదారుడు చమత్కరించగా మరొకరు అది టూత్ పిక్ లాగా ఉంది అన్నారు. ఇలా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రెయినీ సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు చోట్లయితే కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో కాలువలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలు, వరదలకు జంతువులు, పాములు ఆవాసాలు కోల్పోయి జనవాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఓ పాము ఉత్తరప్రదేశ్లో కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లోకి వచ్చి కన్నంలో నక్కింది. అది ఏకంగా అక్కడ గుడ్లు పెట్టడం విశేషం. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లాకు సమాచారం ఇచ్చారు. అతను పామును, దాని గుడ్లను రక్షించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను 30 లక్షల మందికి పైగా వీక్షించారు. మొదట అతను రంధ్రం చుట్టూ ఉన్న మట్టిని తొలగించాడు. ఆ సమయంలో పాము ఉందని అనుమానించిన అతను రాడ్ సహాయంతో దాన్ని బయటకు తీసి దాన్ని జాగ్రత్తగా ఓ డబ్బాలో బంధించాడు. ఆపై గుడ్లను బయటకు తీసి ఓ జాడీలో జాగ్రత్తగా పెట్టాడు. ఈ స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ను చూడటానికి స్థానికులు ఆసక్తి కనబరిచారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో @మురళీవాలే హౌస్లా 24 అనే అకౌంట్ నుంచి ఇన్ని గుడ్లు పెట్టిన తర్వాత నాగుపాము ఎక్కడ దాక్కుంది, దాన్ని ఎలా రక్షించారు అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు. వీడియోపై యూజర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నీ ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను, నువ్వు నిజంగా ధైర్యవంతుడివి, మహాదేవ్ నిన్ను కాపాడుగాక వంటి కామెంట్లు వచ్చాయి. మరికొందరు హ్యాండ్ గ్లౌజులు ధరిస్తే నీకు రిస్క్ ఉండదు అని సలహా ఇచ్చారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అనేది ఓ నానుడి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుందంటారు. దాన్ని సరైన టైంలో వెలికి తీయడంలోనే సక్సెస్ ఉంటుంది. సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రూపంలో తమ టాలెంట్ను ప్రదర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. అలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. బీహార్కు చెందిన ఓ యువకుడి వీడియో తాజాగా వైరల్గా మారింది. ఆ వీడియోలో ఓ యువకుడు ఎటువంటి పరికరాలు లేకుండా నోటితో డీజే ట్యూన్లను ప్లే చేస్తున్నట్లు వినవచ్చు. ఇది మాత్రమే కాదు, ఆ యువకుడు ఎవరు అడగని విధంగా చాలా శుభ్రంగా ఆ ట్యూన్లను ప్లే చేశాడు. వైరల్ క్లిప్ చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఈ బాలుడు 1994 చిత్రం మోహరా నుండి సూపర్ హిట్ పాట టిప్ టిప్ బర్సా పానీని పాడుతూ తన నోటితో డీజే బీట్లను ప్లే చేస్తున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఖరీదైన సౌండ్ కన్సోళ్లను
మరియు సాఫ్ట్వేర్ అటువంటి బీట్లను సృష్టించడానికి అవసరం. కానీ ఈ దేశీ బీట్ బాక్సర్ తన స్వరంతో ఈ అద్భుతమైన ఫిట్ను చేశాడు. ఆ బాలుడి బీట్ ఖచ్చితత్వం, లయ చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా అతని నోటి నుండి వచ్చే శబ్దం అని నమ్మశక్యంగా లేదు, కానీ విధంగా ఉంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ "నువ్వు ఫేమస్ బ్రదర్" అని రాశారు. ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయని మరో యూజర్ సరదాగా అన్నాడు. మరో యూజర్ "డీజే బిహారీ" అని వ్యాఖ్యానించారు. మన దేశంలో జీవించే విధానాన్ని బట్టి ధనికులు పేదలుగా నిర్ణయిస్తుంటారు. బంగ్లాలో ఉండేవారికి ఒక విధంగా, గుడిసెల్లో ఉండేవారికి మరో విధంగా సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతుంటాయి. మారుతున్న జీవనశైలి కారణంగా అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటుంటాయి. కరోనా వచ్చిన తర్వాత మనుషులు నగరాల వెలుపల జీవించడానికి ఇష్టపడుతున్నారు. అట్లీస్ట్ వారాంతంలోనైనా ట్రాఫిక్, పొల్యూషన్ వంటి వాటి నుంచి దూరంగా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సిటీలో రిచ్ లైఫ్ను విడిచిపెట్టి గుడిసెల్లో సెదతీరుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్స్ నోర్లు పెడుతున్నారు. ఆ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా యూజర్స్ మాకు కూడా అలాంటి పేద బతికి కావాలని కోరుకుంటున్నారు. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రోడ్డు పక్కన చెట్ల మధ్యలో చిన్న గుడిసె కనిపిస్తుంది. అయితే గుడిసెలోని సెటప్ మాత్రం మామూలుగా లేదు. గుడిసె బయటి ఏసీ అవుట్డోర్ యూనిట్ కనబడుతుంది. ఆ గుడిసె లోపలికి వెళ్ళి చూస్తే మైండ్ బ్లోయింగ్ సీన్ కనపడుతుంది. లోపల ఏసీ, మినీ ఫ్రిడ్జ్ ఉన్నాయి. ఆ వ్యక్తి డబుల్ కాట్ బెడ్ మీద హాయిగా పడుకొని ఎల్ఈడి టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఇది విఐపి టెంట్ అని ఒకరు కామెంట్ చేస్తే, నేను కూడా ఇలాంటి పేద బతుకును కోరుకుంటున్నా అని మరొకరు పోస్ట్ పెట్టారు. పేదరికం అనేది ఇంత అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది అని మరొకరు పోస్ట్ పెట్టారు. ఆస్ట్రేలియాలో ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పక్షి కాసోవరి. ఆ పక్షి కనబడితే కాదు, ఆ పేరు వినపడితేనే అక్కడి ప్రజలు వణికిపోతారు. అలాంటిది ఓ పక్షి తన పిల్లలతో సహా ఓ ఇంటిలోకి ప్రవేశించింది. ఆ ఇంటిలోని చంటి పిల్ల వెంబడి పడింది. అప్రమత్తమైన మహిళ ఆమె బిడ్డను కాపాడుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వింత సంఘటన మే 9న క్వీన్స్లాండ్లోని మిషన్ బీచ్లో జరిగింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్లో తల్లి, బిడ్డ రెండు కాసవరి పక్షుల నుండి త్రుటిలో తప్పించుకుంటున్నట్లు కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లో ఆ స్త్రీ మరియు ఒక బిడ్డ భయంతో ఇంటి తలుపు వైపు వేగంగా పరిగెత్తుతున్నట్లు చూడవచ్చు. రెండు కాసవరి పక్షులు కూడా వారి వెనుక వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. వీడియోలో ఆ పిల్ల మొదట పెద్ద పక్షులను చూసి భయంతో అక్కడి నుండి పారిపోవడానికి మీరు చూస్తారు. ఇక అప్పుడు ఆ స్త్రీ వెంటనే తలుపు తెరిచి తన బిడ్డను లోపలికి తోస్తుంది. కాసోవరి దాని పిల్లలతో పాటు ఆ స్త్రీని మరియు ఆ బిడ్డను దగ్గరగా వెంబడించడం కనిపిస్తుంది. కానీ తలుపు మూసిన వెంటనే ఆ పక్షులు అక్కడే ఆగిపోతాయి. స్థానిక అధికారులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వరల్డ్ వైడ్ లైఫ్ మ్యాగజైన్ ప్రకారం ఆస్ట్రేలియాలో కాసవరి పక్షికి సంబంధించిన చివరి మరణం సుమారు 100 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ పక్షి కాళ్ళు చాలా శక్తివంతమైనవని, పక్షి పంజాలు బాకుల వలె పదునైనవని, ఇది మనుషులను తీవ్రంగా గాయపరుస్తుంది. ఈ పక్షి ఈశాన్య ఆస్ట్రేలియా, న్యూ గినియా మరియు సమీప ద్వీపాలకు చెందినది. కాసవరి సాధారణంగా 4 నుండి 5.6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది దాని శక్తివంతమైన కాళ్లతో గాల్లో 5 అడుగుల కంటే ఎక్కువ దూకగలదు. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు. సో చూసారు కదండి, ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు, విచిత్రాల గురించి ఈ రోజు మన ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.